లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక తెలంగాణలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు సమస్య ఏర్పడిందని అంటున్నారు. రామచంద్రరావు గారే అక్కడ సంధానకర్తగా కూడా పనిచేశారు. రామచంద్రరావు గారు, నిజంగానే టీడీపీ బీజేపీ మధ్య అంతరం ఏర్పడుతుందా ఏంటి? నిన్న మీరే మాట్లాడారు. అట్లేం లేదు. అయితే ఒకటి ఏంటంటే కొన్ని కొన్ని జిల్లాల వాళ్ళ నాయకులు, అదేవిధంగా కొంతమంది నాయకులు మన జిహెచ్ఎంసీ ఓడిపోయిన తర్వాత వరంగల్ అటువంటి ఒక స్థానంలో మాకు వద్దు, అది ఈ పొత్తు పని చేయట్లేదు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అది మామూలుగా డెమోక్రటిక్ వాళ్ళు వ్యక్తం చేశారు. కోర్ కమిటీలో మేము పెట్టినాము. ఎందుకంటే మాది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ నాయకులు ఈ ఒక పొత్తు పైన ఇంకో చోట లేకుండా సాధ్యం అవుదని కేంద్ర. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లా పోవాలి, ఏం పోవాలి అనేది మన ఆలోచన. కానీ పొత్తు విషయంలో ఇంతవరకు అయితే రీథింకింగ్ అటువంటిది ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ మాకు అక్కడ వాళ్ళు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు, ఆంధ్రలో. ఇక ఇప్పుడు పేపర్ కొన్ని సాక్షి అనే పేపర్ రాసింది, అటు వేరే పేపర్లు రాయలేదు. కాబట్టి వాళ్ళ కథనము ఏం సోర్స్ ఉందో మనకే తెలియదు. కానీ మాకున్నటువంటి మా సమాచారం ప్రకారం అయితే అటువంటి ఏం జరగలేదు. వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు కూడా డినే చేశారు. సత్సంబంధాలు కేంద్రానికి రాష్ట్రానికి ఉండాలని కోరుతారు. కేంద్ర రాష్ట్రాల గురించి నేను అడగట్లా, అది ఏదో నడుస్తూనే ఉంటుంది. కేసీఆర్ గారికి మోడీ గారికి మధ్య కుదిరింది. అంటే ముఖ్యమంత్రిగా మరి సత్సంబంధాలు పెట్టుకోవాల్సిన పార్టీ వైజ్ లో మీకు ముఖ్యమంత్రిగా ప్రధానికి అడగట్లా, మోడీగా కేసీఆర్ గారు. మోదీ గారికి కేసీఆర్ వాళ్ళకు ఓన్లీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉంటుంది. కేసీఆర్ గారికి మా పార్టీకి మాకు ఉన్నటువంటి రాజకీయంగా మాకు ఉన్నటువంటి విమర్శలు చేసే హక్కు మాకున్నది. నిన్న ఎవరో చెబుతున్నారు, ఒక ఆయన ఎవరు, మేము కేసుల్లో ఉండి కోర్టుకి వెళ్తున్నాను, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కేక్ తినిపించారు కేసీఆర్ గారికి, ఇదేంది మాకేం అర్థం కావట్లేదు. గతంలో బీజేపీ తెలుగుదేశం వాళ్ళ పరస్పర అవసరాల కోసం వాళ్ళు పొత్తు కలిసి పరస్పర అవసరం కదా, కాదు. మీ మోడీ వస్తే జైలు వేపిస్తున్నతో మీరు పొత్తు కలుపుతారు. మోడీ మోడీ ఈ స్టేట్ కొత్త జైలు వేపిస్తున్నారు, పొత్తు కలిసి నో డౌట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సాయం చేయట్లేదు, మాకు ఏం అభివృద్ధి చేయట్లేదు అని చెప్పారు. ఒక్కటే, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ అయిపోతుంది. తెలంగాణ కేసీఆర్ గారు రాజ్యసభ ఇస్తారా, చంద్రబాబు మధ్యప్రదేశ్ వస్తారని నేను ఎవరు రాశారు. అదే ఇక్కడికి వస్తారా, అక్కడికి వస్తుంది. ఆ రాజ్యసభ డిక్లేర్ అయిపోయిన తర్వాత చంద్రబాబుతోనే బీజేపీ తెగదెంపులు చేసుకుంటుంది. బీజేపీ వాళ్ళు మార్చి 31 తారీఖు తర్వాత ఏ విధంగా ఎండగడతారో చూడండి. ఒకటి, బీజేపీ తెలుగుదేశం మోయడము వాళ్ళకి ఏదో ఒక రోజు భారంగా ఫీల్ అవుతారు. మొదటి మిమ్మల్ని మోయడమే బెటరా, మిమ్మల్ని మోయడమే బెటరా, మమ్మల్ని కూడా మోయమంటలేము. జనాలను మోస్తే సరిపోద్ది, జనాలను మోసి తెలంగాణను మోసుకుంటే సరిపోద్ది. కానీ అది లాస్ట్ కు బీజేపీ మునిగేంత వరకు కూడా వాళ్ళు తేలుకోరు. చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన మీరు కలుస్తున్నారండి నిజమేనా? ఏది టీఆర్ఎస్ మేము ఎవరితో కలవాల్సిన అవసరం లేదు. ఇందాకన్న మాటకు కూడా ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధానికి ఉన్నటువంటి సంబంధం. ఆ సమాధానం ఇప్పుడు ఇక్కడ రాష్ట్రానికి కొన్ని నిధులు బడ్జెట్లు ఏమన్నా రామచంద్రరావు ఆర్కిటెక్ట్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ టీడీపీ కాబట్టి ఆ రోజు చివరి నిమిషంలో ఆయన అలాగే మాట్లాడతారు. బీజేపీలో ఎక్కువ భాగం విముఖంగా ఉన్నారు విడిపోవడానికి. ఆ మేరకు సహకరించి మొన్నటి వరకు అండి గ్రేటర్ హైదరాబాద్ లో అక్కడ ఒక ఆశ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో మోడీ అన్ని కలిసి 14 స్థానాలు వాళ్ళకి అప్పుడు వచ్చాయి. అది హౌస్ ఆఫ్ కామన్స్ అది అలా పడిపోయింది. తెలుగుదేశం ముఖ్యంగా, బీజేపీకి పెద్ద తేడా లేదు. కానీ ఇది కుదరదు, మనం విడిపోదాం అనేది దాదాపు. రెండోది, ఆ మేరకు సానుకూలంగా ఉండడానికి టీఆర్ఎస్ కూడా సిద్ధపడింది. మీరు ఇందాక నుంచి అడుగుతుంది బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ సంబంధాలు. ఆ రాజకీయ సంబంధాలు మెత్తబడ్డాయి. బీజేపీ కూడా మిత్రులను కూర్చుకునే పనిలో ఉంది. అయితే ప్రభుత్వంలో చేరడం లేదని, చేరతారని ఒక ఎంపీ నాకు చెప్పాడు. ఆయన పేరు చేరతాడని. మేము చేరడం లేదని, చేరకుండానే పనులు చేరువ కావటం అనే ప్రక్రియ పూర్తయింది. అది ఆలోచించాలి రెండు తెలుగు రాష్ట్రాలు తెచ్చుకోవాల్సింది ఏంటంటే. మీరేమంటారు? టీడీపీ బీజేపీ వారు కూడా కొంత చేరువలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు చేరువుగానే ఉన్నారు. మాకున్న అంచనా ఏంటంటే, అంటే యాక్చువల్గా అయితే పక్క రాష్ట్రం గురించి నేను ఈ రాష్ట్రం వాడిగా మాట్లాడడం నాకు సంబంధం లేని అంశం కరెక్ట్ కాదు. అయినా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో
ఐదు మంది టీడీపీ ఎమ్మెల్యేలు 5 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు ఆడ గెలుచుండి తెలుగుదేశం పార్టీ ఒక్క కార్పొరేటర్ గెలిచి 3 కార్పొరేటర్లకు బీజేపీ పరిమితం అయిందంటే బీజేపీకి ఎప్పటి నుంచో స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఎంతో కొంత జిహెచ్ఎంసీలో ఉండి ఈరోజు 3కి పడిపోయిందంటే 5 మంది ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి ఉండి కేవలం టీడీపీతో పొత్తు వల్లే టీడీపీ చేస్తున్నటువంటి టీడీపీ మీద ఉన్నటువంటి నమ్మకం అక్కడ ఇక్కడ అన్ని దగ్గర పోవడం వల్ల బీజేపీ పడిందని మేము అనుకుంటున్నాం. టీడీపీని పెట్టుకుంటే మునిగే పడవ లాంటిది బీజేపీ పూర్తిగా ముంచేసి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతారు. ఈ రోజు మాధవరం కృష్ణారావు గారు కూకట్పల్లి శాసనసభ్యులు వారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం. కృష్ణారావు గారు నమస్కారం అండి. కృష్ణారావు గారు నమస్తే, మీకు హ్యాపీ బర్త్డే, శుభాకాంక్షలు. సరే మా తరఫు నుంచి కూడా హ్యాపీ బర్త్డే. ఎట్లా ఉంది మీ రాజకీయం? ఎట్లా ఉంది మీ రాజకీయం? ఎట్లా ఉంది రాజకీయం? ఎట్లా నడుస్తుంది? ఈ సంవత్సరం వర్షాలు పట్టేట్లు అందరం పాటిస్తున్నా ఉన్నారు. ఒకటి వేరే ఆశ లేదు. అంతేనా? వర్షం వస్తే చాలా. కేసీఆర్ గారితో బాగానే ఉందా? హ్యాపీగా ఉందా? రైట్, చంద్రబాబు ఇంకేముంటుంది ఆయన విడిపోయిన తర్వాత. రైట్, ధన్యవాదాలు. మీకు జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి. ఓకే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే రామచంద్రరావు గారికి, జనక్ ప్రసాద్ గారికి, ఎర్రవల్ల శ్రీనివాస్ గారికి, తెలకపల్లి రవి గారికి, అలాగే మా బోండా ఉమామహేశ్వర గారికి, అలాగే మాధవరం కృష్ణారావు గారి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.